సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కన్నప్ప' రిలీజ్‌కైతే సిద్ధంగా ఉంది. ఇంకొన్ని గంటల్లో థియేటర్‌లో పడబోతుంది. సో, నిన్న బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం చూసాం కదా సార్. మరి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఆడియన్స్ థియేటర్‌కి ఒక పాన్ ఇండియన్ సినిమా రేంజ్‌లో బుకింగ్స్ జరుగుతున్నాయంటారా? కొద్దిగా ఎవరేజ్‌గానే ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి బుకింగ్స్ విషయంలో ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి 'కన్నప్పకి'? అంటే అన్ని సెంటర్‌ల్లోనూ సింగిల్ స్క్రీన్స్‌లో కొంత ప్రభావం కనిపిస్తోంది. సింగిల్ స్క్రీన్ బుకింగ్స్ బానే ఉన్నాయి. అలాగే మార్నింగ్ షో బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి. అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకి ఆ మేరకు కూడా కనిపించట్లేదు. కంపారిటివ్‌గా ఇది బెటర్‌గానే ఉంది ఓపెనింగ్. అయితే గతంలో వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాలు అది ఈవెన్ 'ట్రిపుల్ ఆర్' దాకా వెళ్ళక్కర్లేదు. 'దేవర' సినిమాతో పోల్చుకున్నా గానీ ఇక్కడ ఆ తరహా హడావిడేం కనిపించట్లేదు. ఆ తరహా హడావిడి కనిపించటం లేదు. కానీ ఈ సినిమాకున్నటువంటి అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేసినటువంటి క్యూరియాసిటీ, ఆ పరిధి మేరకైతే బుకింగ్స్ కనిపిస్తున్నాయి. హడావిడి లేదు. సర్వర్‌లు క్రాష్ అయిపోయే కండిషన్ లేదు. ఇప్పుడు 'ఆదిపురుష్'కి అలా కనిపించింది ఆ హడావిడి. అయితే ఈ హడావిడి ఈ సినిమాకి క్రియేట్ చేసినటువంటి బజ్ ఏదైతే ఉందో ఆ మేరకే కనిపిస్తోంది తప్ప అంతకు మించి లేదు. అంతకు మించి కనిపించడం లేదు. మార్నింగ్ షో హడావిడైతే ఉంది. మార్నింగ్ షో పర్టికులర్‌గా 7:30కి వాళ్ళు కొన్ని చోట్ల టార్గెట్ చేశారు. ఆ టార్గెటెడ్ ఏరియాస్‌లో బానే ఉంది. అంటే ఫుల్స్ వచ్చినాయి. ఫుల్స్ నమోదు కావడమే కష్టంగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు గానీ పెద్ద హీరోల సినిమాలకే అంటే నంబర్ 1, నంబర్ 2 పొజిషన్స్‌లో ఉన్నటువంటి హీరోల సినిమాలకే మార్నింగ్ షో ఫుల్స్ కానటువంటి సందర్భం ఒకటి నడిచింది. చాలా రోజు ఖాళీ ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో ప్రభావం కనిపిస్తోంది. ఇది షో కంప్లీట్ అయిన తర్వాత జనం బయటకొచ్చిన తర్వాత మాట్లాడే విధానాన్ని బట్టి ఇంకొంచెం విస్తరించే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే దాన్ని పక్కన పెట్టేస్తే మరీ బ్యాడ్‌గా ఉండే అవకాశం అయితే కనిపించటం లేదు. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకతలో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తీవ్రమైన వ్యతిరేకతలోనే కొనసాగుతున్నారు. ఈ తీవ్రమైన వ్యతిరేకతని ఎలా నిలువరించాలి అనే దానికి సంబంధించి ఏదో మేరకు కొన్ని జాగ్రత్తలైతే తీసుకుని ఉంటారు. ఆ జాగ్రత్తల ఫలితంగా సినిమా మరీ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. ఆ అంచనాతోనే కొంచెం ధైర్యం చేసి టికెట్లు బుక్ చేస్తున్నారు జనాలు. ఇది న్యూట్రల్ పీపుల్ నుంచి అవుతున్నటువంటి బుకింగ్సే. అభిమాన గణం చేసే హడావిడి లేదిక్కడ. ఇప్పుడు 'దేవర' ఈ సినిమాలన్నిటికీ అభిమాన గణం చూపించినటువంటి హడావిడి 'ట్రిపుల్ ఆర్' కావచ్చు, 'బాహుబలి' ఆ ఏరియాల్లో దానికి వేరే తరహా బజ్ ఉంది. దీని ప్రయాణమే వ్యతిరేకతతో మొదలైంది. అయినప్పటికీ ఈ మేరకు వాళ్ళు ఆడియన్స్ అటెన్షన్‌ని గ్రాబ్ చేశారంటే మామూలు విషయం కాదు. అందుకని ఆ మేరకు అంగీకరించాలి. రేపు పాజిటివ్ టాక్ బయటకొస్తే సినిమా డెఫినెట్‌గా ఆ మిగిలిన షోస్ కూడా ఎర్రగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చాలా ప్రాంతం సస్యశ్యామలంగా కనిపిస్తోంది. సస్యశ్యామలంగా కనిపిస్తోందంటే ఆకుపచ్చగా ఉందని అర్థం. ఆకుపచ్చగా ఉందంటే ఫుల్స్ లేవని అర్థం. చాలా ప్రదేశాలు అలాగే కనిపిస్తున్నాయి. కొంత రెడ్ ఏరియా కొంత కనిపిస్తోంది. అది మార్నింగ్ షో ఏరియా. ఆ మార్నింగ్ షో తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బుకింగ్స్ లేవు. కానీ మార్నింగ్ షో టాక్ స్ప్రెడ్ అయితే నెమ్మదిగా అవి కూడా ఎరుపులోకి మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కన్నప్ప ఫేట్ ఎలా ఉందో. ఇది పైగా నా సినిమా కాదు, కన్నప్ప సినిమా అని డిసైడ్ చేసి డిక్లేర్ చేశాడు ఆయన. సార్ ఈ బుకింగ్స్ కూడా మొత్తం పెద్ద ఎత్తున 'ప్రభాస్' గారి అభిమానుల నుంచే జరుగుతున్నాయని ఒక న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక పోల్ కూడా నిర్వహించారు. అసలు 'కన్నప్ప' సినిమా ఎవరి కోసం చూడాలి అని ఒక పోల్ నిర్వహిస్తే అందులో 80% 'ప్రభాస్' గారి కోసమే చూడాలని చెప్పేసి పోల్‌లో ఆ విధంగా నమోదైంది. సో, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే ఇవన్నీ కూడా అంచనాలే. ఇవన్నీ కూడా అంచనాలు. ప్రెజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గివెన్ సర్కమ్‌స్టాన్సెస్‌లో 'ప్రభాస్‌కి' ఒక రైజ్ ఉంది. ఆ రైజ్ తాలూకా ప్రభావం సినిమాకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే అతన్ని ఆ ప్రాజెక్ట్‌లోకి ఇన్వాల్వ్ చేసుంటారు వ్యూహాత్మకంగానే. 'మోహన్ లాల్' ఉన్నాడు. వీళ్ళందరూ ఊరికనే లేరక్కడ. 'శివరాజ్ కుమార్' కూడా ఉన్నట్టున్నాడు దానిలో.
ఇలా అనేక మందిని మోహరించారు. దీని తాలూకా ప్రభావం ఏదో మేరకు ఉంటుంది. కేవలం ప్రభాస్దే అంటాం కరెక్ట్ కాదు, కానీ అన్ని వైపుల నుంచి ఒక ఆదరణ అయితే కనిపిస్తోంది సినిమాకి. అయితే ప్రభాస్ది కొంత ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రభాస్ సోలో హీరోగా కదిలేటువంటి ఊపు ఇప్పుడు ఆదిపురుష్కి కనిపించిన ఊపు కూడా లేదు ఇక్కడ. అవును. ఆదిపురుష్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే సర్వర్స్ క్రాష్ అయిపోయినాయని వార్తలు విన్నాం మనం. అవును.